అందరి ఎత్తులకి పై ఎత్తు వేసే అమిత్ షాకే పై ఎత్తేశారు చంద్రబాబు. ఓ రకంగా భారతీయ జనతా పార్టీని, అమిత్ షాని ఒక చట్రంలో బిగించారు. పవన్ కళ్యాణ్ తన మాటే వింటారు, చంద్రబాబు మాటే వింటారు. అందుకనుగుణంగానే బీజేపీతో నడిపించి బీజేపీని ముందుకెళ్ళనీయకుండా చేశారు. భారతీయ జనతా పార్టీ 4 ఏళ్ల నుంచి పవన్ మాతో ఉన్నాడు అనుకుంటూ అది ముందుకు పోకుండా పవన్ చుట్టూ తిరిగింది. అది కాస్త చివరికి పవన్ వెళ్ళి తెలుగుదేశంతో కలిశాక తమేం సమాధానం చెప్పుకోవాలో తెలియక తలబట్టుకుని ఆ పవన్ కళ్యాణ్ నేను మీ పెద్దోళ్ళతో మాట్లాడతాలే అనేటప్పటికి వీళ్ళు చూస్తూ కూర్చున్నారు. పార్టీ ముందుకు పోలా, వెనక్కి పోలా. ఆ పవన్కి కోపం వస్తుందని సోమవీర్రాజుని తీసి పురంధేశ్వరిని పెట్టి ఫైనల్గా పార్టీకి ఉండేటటువంటి ఆ బ్యాలెన్సింగ్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. తద్వారా అమిత్ షాని తమ చట్టంలోకి లాగగలిగారు చంద్రబాబు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్డీఏలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ని వదులుకుంటే ఎన్డీఏ నుంచి ఒక పక్షాన్ని కోల్పోయినట్టు బీజేపీ. కాబట్టి సచ్చినట్టు ఎన్డీఏలో ఉంచుకోవాలంటే పవన్ కళ్యాణ్ని అట్టిపెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ సీట్ల సర్దుబాటు చేసేసుకుని 24 సీట్లు కూడా ఇచ్చేసేసారు చంద్రబాబు. కాబట్టి ఉట్టి పవన్తో పొత్తు కుదరదు, తెలుగుదేశం కూటమిలోకి వచ్చి చేరాల. తద్వారా బీజేపీకి మరొక ఆప్షన్ లేకుండా చేశారు. ఇచ్చింది తీసుకుని చేరాలి అన్నటువంటి రూట్లోనే మరి షా ఈ ఎత్తుకి పై ఎత్తు వేస్తారా, పడిపోతారా చూడాలి.